Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ 8 ఆఫ్ వాన్స్, పేజ్ ఆఫ్ వాన్స్, నైట్ ఆఫ్ వాన్స్. మీ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారండి. కమ్యూనికేషన్స్లోకి రావాలనుకుంటున్నారు, ప్లాన్ చేస్తున్నారు, కాల్ చేయాలనుకుంటున్నారు. మీ విషయంలో చాలా అట్రాక్ట్ ఫీల్ అవుతున్నారు అండ్ ప్యాషనేట్గా ఉన్నారు. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కాల్ చేయటానికి. ఓకేనా, చాలా ఫైర్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ద టవర్ అంటే ఇద్దరి మధ్యన సపరేషన్ కనిపిస్తుందండి. 100%. ఈ సపరేషన్కి ముందు మీ ఇద్దరి మధ్యన కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగినాయి. ఈ సపరేషన్కి ముందు మీ ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, ఫైటింగ్స్ జరిగినాయి. ఓకే, అండ్ ఈ సపరేషన్కి కారణం మీ పర్సనల్ లైఫ్లో ఆప్షన్స్. ఆ ఆప్షన్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, తన కెరియర్ అయి ఉండొచ్చు, లేదా అదర్ థర్డ్ పార్టీ పర్సన్ అయినా అయి ఉండొచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నారంటే ద ఎంపరర్ పొజిషన్లో ఉన్నారు, అంటే పవర్లో ఉన్నారు. ఏం ఆలోచిస్తున్నారు పవర్లో ఉండి? ఈ రిలేషన్లో సక్సెస్ కోరుకుంటున్నారు, విక్టరీ కోరుకుంటున్నారు. అండ్ ద చారియట్ మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు అనమాట. అండ్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ రిలేషన్ పరంగా. అండ్ మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో అయితే స్టక్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ కార్మిక్ సిచ్యువేషన్. ఈ కార్మిక్ పర్సన్ మీ పర్సన్ని చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారండి. చాలా అంటే చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ ద మూన్ ఎనర్జీ, అక్కడ స్టక్ ఫీల్ అవుతున్నారు. ద మూన్ ఎనర్జీ మదర్ అయి ఉండొచ్చు అండ్ మీ పర్సన్ ఎనీ సీక్రెట్స్ అయి ఉండొచ్చు. సో ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఇక్కడ స్టక్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ స్టక్నెస్ నుంచి బయటికి రావడానికి క్విక్ యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, ఇదండి మీ పర్సన్ ఎనర్జీ.